నేను వెంకీ గారి తరఫున మాట్లాడతా ఈరోజు. పాటలాడతా. సినిమా వినాయక చవితి రోజు బుధవారం రిలీజ్ అయింది కదా. ఓకే. బుధవారం నుంచి రాజయోగం అంట, రాశి ఫలాల్లో విన్నామన్నా, సరలే లైట్ అని పట్టించుకోకున్నా, ఇంతలో పెద్ద షాకునే కన్నా, హీరో గారు వచ్చి ఓ అబ్బాయి సినిమా తీ అంటూ ఇచ్చే చేయి, ప్రొడ్యూసర్లు బాగా దొరికారు, ఇక హిట్ అయిపోయారా ఫైనల్లీ. థ్యాంక్ యూ ఫర్ ద సూపర్ హిట్. లిరిసిస్ట్. యా, థ్యాంక్ యూ అండి. అమ్మయ్య, నెక్స్ట్ సినిమాకి డబుల్ బర్త్ కన్ఫర్మ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి సినిమాని ప్లీజ్ ఆదరిస్తున్న వారికి థ్యాంక్ యూ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వారికి వీఆర్ సో సారీ, వీ పిటీ యువర్ మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్. ప్లీజ్ ఇందులోని ఎఫర్ట్, ఇందులోని సిన్సియారిటీ, ఒక కొత్త కథ రావాలి అని అందరూ మాట్లాడతారు. నిజంగానే కొత్త టించ్ తోటి ఏదైనా సినిమా వస్తే అందులో మళ్ళీ భూతద్దాలు వేసి తప్పులు వెతుక్కుంటారు. మళ్ళీ వాళ్ళు చేసే వీడియోలకి లైక్లు సబ్స్క్రైబ్లు చేయమంటారు. అవుట్ ఆఫ్ చాలా ఇరిటేషన్ చెప్తున్నాను, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద టీమ్. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ సినిమా. అఫ్ కోర్స్ మేమందరం ఉన్నామన్న స్వార్థంతో చెప్పినప్పటికీ యాజ్ అన్ ఆడియన్స్ ఇట్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ అటెంప్ట్. చాలా కన్విన్సింగ్గా డైరెక్టర్ గారు అండ్ టీమ్ చేశారు. మా రోహిత్ గారికి, ప్రొడ్యూసర్స్కి, అందరికీ ఇది సూపర్ ఫిలిం. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ కీప్ వాచింగ్ ఇట్. షేర్ చేయండి. మీరు మెగాస్టార్ గారు చెప్పినప్పుడు మీరు ముగ్గురిని తీసుకొని వెళ్ళండి, సినిమా బాగుందని ఇంకో ముగ్గురికి చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో 6 తీసుకొని వెళ్ళమనండి, అట్లా చేయండి ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.